వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కవిత గారు కొత్త పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? ఒకవేళ పార్టీ పెడితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒకవేళ పార్టీలో తెలంగాణ నినాదం ఏమైనా ఉంటుందా? లేదా? అండ్ చాలా వరకి షర్మిలతో పోలుస్తున్నారు. ఇంకెవరితో పోలుస్తున్నారు? అట్లా ఏమన్నా అట్టర్ ఫ్లాప్ అయితదా అని చెప్పేసి ఇది అందరికీ వస్తున్నటువంటి క్వెషన్స్. ఇదే క్వెషన్స్ ఈరోజు మీడియా చిట్ చాట్‌లో జర్నలిస్టులు అడగడం అనేది జరిగింది. దానికి సంబంధించి కవిత గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఒకటి, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్నది ఫస్ట్ క్వెషన్ అయితే సిద్దిపేట నుంచి. సిద్దిపేట నుంచి పోటీలో ఉంటాను అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి పార్టీ పేరు ఏంది? అంటే తెలంగాణ మాత్రం డెఫినిట్‌గా పార్టీ పదంలో ఉంటది. సో, తెలంగాణ జాగృతే మన తెలంగాణ సామాజిక వర్గ జాగృతే ఇంకేదున్నా గూడా డెఫినిట్‌గా తెలంగాణ అనే పేరు మాత్రం అస్తిత్వం అనేది ఉంటది. సిద్దిపేట నుంచి మొదటి చాయిస్‌గా వారు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారంటే మే మొదటి వారంలో డెఫినిట్‌గా పార్టీ పెడుతున్నాను. మొదటి వారమో, రెండో వారం డెఫినిట్‌గా ఒక మంచి ముహూర్తం కోసం. ఎందుకంటే నేను ముహూర్తాలను ఫాలో అవుతాను. మరి మొదటి వారం వస్తే మొదటి వారం, రెండో వారం వస్తే రెండో వారం లోపల అయితే ఎటు తిరిగి మే లోపల కవిత గారు కొత్త పార్టీ పెట్టడం ఖాయం అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ రాబోయేటువంటి జీహెచ్ఎంసీ కావచ్చు, ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందే పెడితే సేమ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఏ విధంగా అయితే పోటీ చేశారో డెఫినెట్‌గా ఏదో ఒక గుర్తు మీద అయితే పోటీ చేస్తామని అన్నారు. సో, హరీష్ రావు పైననే ఈసారి కవిత పోటీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఈసారి కూడా హరీష్ రావు పైన పోటీ చేసేయడానికి మాత్రం ఎక్కడ కూడా వెనకడుగు వెయ్యను అని చెప్పేసి కూడా కవిత గారు సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు సరే, మీరు పార్టీ పెడుతున్నారు కరెక్టే. మరి ఫెయిల్యూర్ అవుతారా? సక్సెస్ అవుతారా? చాలా మంది షర్మిల గారితోటి పోలుస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి షర్మిల గారిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పట్టించుకోకుండా ఇక్కడికొచ్చింది. అయినా కూడా ఇక్కడ తన ముద్ర తను వేసుకుంది. డైరెక్ట్‌గా ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈరోజు షర్మిల గారు కొనసాగుతున్నారు. అంటే ఒక రకంగా సరే, ఎక్కడ పోయినా కూడా అక్కడైతే సక్సెస్ అయ్యారు కదా! సరే, అది పవర్‌లోకి వస్తదా రాదా పక్కన పెడితే, ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు షర్మిల గారు కొనసాగుతున్నారు. ఆమెకు కావాల్సినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. ఆమెకు కావాల్సినటువంటి అన్ని విధాలుగా పవర్స్ అనేది ఉంటాయి కాబట్టి, ఆ విధంగా షర్మిల గారు ఒక రకంగా సక్సెస్ అయ్యారు. సో, షర్మిల గారితోటి ఎందుకు, చిరంజీవి గారితోటి ఎందుకు పోల్వరు? సో, చిరంజీవి గారు కూడా దాదాపుగా 18 స్థానాలు గెలిచినా కూడా పార్టీని భూస్థాపితం చేశారు గదా అని చెప్పి. అంటే ఇక్కడ మహిళలను చిన్న చూపు చూడకండి. డెఫినిట్‌గా మహిళలు తలుచుకుంటే ఏదన్నా జేస్తారు. అండ్ ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీలో ఒకరి ఫేస్ వాల్యూ మీద బయటికొచ్చిన ఎన్టీ రామారావు గావచ్చు, కేసీఆర్ గావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గావచ్చు, ఈ విధంగా ఒకరి ఫేస్ మీద వచ్చింది. డెఫినిట్‌గా కవితని జనాలు ఆదరిస్తారని జెప్పేసి గూడా అనుకుంటున్నాము. అండ్ ఎలాంటి వారికి టికెట్లిస్తారు? టికెట్స్ విషయంలో చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా మొదటి ప్రిఫరెన్స్ యువతకి. సో, నేను చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచో, బీజేపీ నుంచో, కాంగ్రెస్ నుంచో రావడానికి సిద్ధంగా ఉన్నా. ఆల్రెడీ పాతోళ్ళని ఏం చేసుకుంటాం, కొత్త యంగ్ బ్లడ్‌ని గనక సపోర్ట్ చేస్తే ఈరోజు కాకపోతే రేపు డెఫినిట్‌గా సక్సెస్ అనేది మాకొస్తుంది. మెయిన్ ప్రిఫరెన్స్ యువతకి ఇస్తున్నాం. తర్వాత మహిళలకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి గూడా చెప్పారు. సో, యువతీ యువకులకు గావచ్చు, మహిళలకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో, ఇది మెయిన్ ఎజెండా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా ఉన్నటి వరకు డౌట్స్ ఏంది, సిద్దిపేట నుంచి పోటీ చేశారు. లైన్ క్లియర్. మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో పార్టీ పెట్టేశారు. ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ పార్టీ పేర్లు తెలంగాణది డెఫినిట్‌గా ఉంటుంది. ఇక్కడ కూడా నో డౌట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మరి ఎవరికి అవకాశం ఇస్తారంటే యువతీ యువకులకి, మహిళలకి డెఫినిట్‌గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ వేరే వాళ్ళతో ఫెయిల్యూర్స్ తోటి పోల్చకండి. డెఫినిట్‌గా నేను సక్సెస్ అవుతాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి చెప్పారు. మరి హరీష్ రావు గారి పైన ఇప్పటివరకి పోటీ చేసి నాకు తెలిసి ఎవ్వరు గెలవలేరు. మరి ఆ సాహసోపేత చర్యనే అనుకోవచ్చు, సాహసమే అనుకోవచ్చు. మరి కవిత గారు గెలుస్తారా హరీష్ రావు గారి పైన పోటీ చేసి అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.